అప్పటికప్పుడు పెసరట్టు తినాలనిపించిందనుకోండి, చక్కగా ఇన్‌స్టంట్ పెసరట్టయితే ఇలా ట్రై చేసేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా హెల్తీగా కూడా చేసుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే 1 కప్పు పెసరపప్పు అయితే నానబెట్టేసుకోండి 2 అవర్స్. అట్‌లీస్ట్ మీకు టైం లేకపోతే 1 అవర్ అయినా సరే నానబెట్టేసేయండి. అలాగే 1 కప్పు ఓట్స్ కూడా చక్కగా నానబెట్టేయండి. ఓట్స్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న చాలనమాట. ఇప్పుడు చక్కగా వాష్ చేసుకున్నాక మిక్సీ జార్‌లో వేసేసుకోండి. నేను కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం కూడా వేసేసి వాటర్ వేసుకొని బ్యాటర్‌లా ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు దోస పాన్ పెట్టుకొని చక్కగా పెసరట్టయితే వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీని మీద కొంచెం ఆనియన్స్ మీరు కావాలంటే నేనైతే జీలకర్ర, ఆనియన్స్ వేశాను. కొంచెం క్యారెట్ తురుము, ఇంకా పన్నీర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.